హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, బయట ఏ హాస్పిటల్ కూడా చూడండి, అందరూ ఫీవర్తో బాధపడుతున్న వారే ఉన్నారు. అందుకనేసి అందరూ బాగుండాలనేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు విషయం ఏంటిదంటే, మనము చాలా ఈజీగా అంటుంటాం కదా, సక్సెస్ఫుల్ మ్యాన్గా వాడు సక్సెస్ అయ్యిండు, సక్సెస్ఫుల్గా ఉన్నాడు అనేసి అంటుంటాం కదా. అంటే ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ అవ్వడం అంటే ఏంటిది? అసలు సక్సెస్ వచ్చే ముందు ఏం చెయ్యాలి? చిన్నది. మనకు సక్సెస్ అనేది ఊరికే రాదు ఫ్రెండ్స్. సక్సెస్ రావాలంటే మనం చాలా అంటే చాలా కన్నీళ్ళు పెట్టుకోవాలి, చాలా అంటే చాలా కష్టాలను ఎదుర్కోవాలి, బాధలను భరించాలి, మన మనసు గాయం అవ్వాలి, ఇతరులు చెప్పే మాటలకు మన గుండె ముక్కలైపోవాలి, మన చుట్టూ ఉన్న బంధాలను మనం కోల్పోవాలి, చాలా అంటే చాలా ఎదురు దెబ్బలు తినాల్సి ఉంటుంది, ఎంతో సహనంతో మెలగాల్సి ఉంటుంది, చాలా అంటే చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది, చాలా అంటే చాలా అనుభవ పాఠాలు దిద్దుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నీతో నువ్వు ప్రతి క్షణం యుద్ధం చేస్తూనే ఉండాలి. అప్పుడే సక్సెస్ఫుల్గా ఎదగగలవు, సక్సెస్ఫుల్ మ్యాన్గా ఎదగగలవు. అప్పుడే నీకు సక్సెస్ఫుల్ మ్యాన్గా గుర్తింపు అనేది వస్తుంది. అంటే మనం సక్సెస్ అవ్వాలంటే చాలా, దాని వెనుక చాలా అంటే చాలా శ్రమ ఉంటుంది. అది ఎవరికి తెలియదు. ఈజీగా చెప్తుంటారు, వాడు సక్సెస్ అయ్యిండు, బిజినెస్ పెట్టి సక్సెస్ అయ్యిండు, వాడి లైఫ్లో సక్సెస్ అయ్యిండు అని. కానీ ఆ సక్సెస్ వెంట ఎంత కష్టం ఉంటుందో మనం కూడా సక్సెస్ అయ్యి చూస్తేనే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.